హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఒక పక్క రాజ్యాంగం ఏమో భావప్రకటన స్వేచ్ఛను కల్పించాలి, ప్రజలందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి అని చెప్తుంది. మరోపక్క ఐపీసీ ఏమో భావప్రకటన స్వేచ్ఛకు రిస్ట్రిక్షన్స్ పెడుతోంది. అసలు దీన్ని ఎలా చూడాలి? మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మాచెల్ల రంగయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఆర్టికల్ 19 క్లాజ్ 2లో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ప్రతి వ్యక్తికి అని కూడా రాజ్యాంగం చెప్తుంది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ దీని ప్రకారం ఏమో భావప్రకటన స్వేచ్ఛకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 19(2) ప్రకారంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఎవ్రీ సిటిజన్స్ హ్యావింగ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చారు. కానీ రాజ్యాంగంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రెస్ట్రిక్షన్స్ మాత్రం ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. అంటే డిఫైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది నా ప్రాథమిక హక్కు అని చెప్పేసి ప్రతి వాడిని కనబడ్డవాడిని లేదా ఇష్టం లేని వాళ్ళని తన ఇష్టం ఉన్నట్టుగా తిట్టడం కానీ వాళ్ళ ప్రశాంతత దెబ్బతీయడం కానీ వాళ్ళని అవమానం చేయడం కానీ చేయడానికి మనకు ఎంతవరకు హక్కులు ఉన్నాయనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం స్వేచ్ఛ అనేదే కాదు, ఆ స్వేచ్ఛ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ రాజ్యాంగంలో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి లేవు. కాబట్టి దానికి ఆ రెస్ట్రిక్షన్స్ అనేవన్నీ కూడా ఈ ప్రావిజన్స్ అన్నీ కూడా ఇండియన్ పీనల్ కోడ్లో వాటిని పొందుపరచడం జరిగింది. ఆ ఇండియన్ పీనల్ కోడ్లో ఏంటంటే ఎటువంటి వాటిని మాట్లాడాలి, ఎటువంటి వాటిని మాట్లాడకూడదు, ఒకవేళ ఎటువంటి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు శిక్షకు గురవుతారనేది ఐపీసీలో క్లియర్గా వాటిని 153 కింద వాటి డిఫైన్ చేయడం జరిగింది. సార్, ఎలాంటి సందర్భాల్లో భావప్రకటన స్వేచ్ఛకు ఉల్లంఘన జరిగే అవకాశం ఉంటుంది సార్? ముఖ్యంగా ఇక 2 సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ సమయంలో ఈ ఏదైతే భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, ఎలక్షన్స్ లేనప్పుడు కూడా ఈ భావ ప్రకటన ఏదైతే ఉంటుందో స్వేచ్ఛగా ప్రకటించినప్పుడు ఈ 2 సందర్భాల్లో 2 రకాలుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ టైంలో భాషని కానీ లేకపోతే జాతిని కానీ కులాన్ని కానీ లేకపోతే జన్మస్థలం మీద పుట్టిన స్థలాన్ని కానీ వీటిని ఆసరాగా చేసుకొని సమాజంలో శాంతికి భంగం కలగడం కానీ లేకపోతే ఒక సమూహానికి ఇంకొక సమూహానికి శత్రుత్వం పెంచేటువంటి మాటలు కానీ లేకపోతే హింస ఇలాంటి వాటిని ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఎలక్షన్స్ టైంలో సెక్షన్ 125 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 కింద అప్లై అవుతుంది. మిగతా సందర్భాల్లో ఐపీసీ 153A కానీ 295A ఆఫ్ ఐపీసీ దట్ విల్ బి అప్లై. దాని ప్రకారం అంటే ఈ ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఏదైతే 153 ఏదైతే ఉందో ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ బేసికల్గా చెప్పాలంటే. అయితే ఎప్పుడైతే ఈ ఛార్జ్ షీట్ మనం ఫైల్ చేసినప్పుడు కొన్ని నాన్ బెయిల్ అంటే కొన్ని అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి బెయిలబుల్ అఫెన్సెస్ కూడా ఒకవేళ ఛార్జ్ షీట్లో కనుక అంటే ఎఫ్ఐఆర్లో కనుక ఇంక్లూడ్ చేసేసి ఛార్జ్ షీట్లో వాటిని కనుక పొందుపరిచినట్టయితే అలాంటప్పుడు అది బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. ఒకవేళ అన్నీ కూడా ఏవైతే వాళ్ళు పొందుపరిచిన నేరాలు ఏవైతే ఉన్నాయో నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినట్టయితే 153 కింద వాళ్ళకు బెయిల్ అనేది కూడా దొరకదు. అటువంటి చాలా కఠినమైనటువంటి సెక్షన్ అది 153A. అలాగే 295 కూడా సిమిలర్లీ అదే ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం తేడా కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది అని చెప్పేసి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎవరికి ఒక ప్రాంతాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ ఎవరైనా దూషించినా కానీ లేకపోతే పక్కన ఎవరైనా సరే సమాజంలో ఇంకా వేరే ఆపోజిట్ వ్యక్తిని తిట్టినప్పుడు కానీ వాళ్ళని హింసించినప్పుడు కానీ బాధ పెట్టినప్పుడు కానీ లేకపోతే సంఘంలో అశాంతి కల్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ సందర్భాల్లో ఈ 3 సెక్షన్లు 125 తర్వాత 153 అండ్ 295 ఆఫ్ ఐపీసీ విల్ బి అప్లికేబుల్. అయితే పత్రికా స్వేచ్ఛకు ఎంతవరకు పరిమితులు ఉన్నాయంటారు? ముఖ్యంగా ఏదైతే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే రాజ్యాంగంలో కల్పించబడిందో ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల మీదనే 153 అనేది, ఎందుకంటే ఇది 1860 మన ఐపీసీ 1860లోనే ఉంది. ఇది 153 అంటే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ మీద మన పత్రికా విలేకరులు మన స్వాతంత్రం గురించి చాలా వరకు మాట్లాడారు. ఎన్నో వ్యాసాలు రాసేవారు, ఎన్నో కథలు రాసేవాళ్ళు, ప్రజలు ప్రేరేపించేవారు. ముఖ్యంగా ఈ జర్నలిస్టులు దృష్టిలో పెట్టుకొని ఆ కాలంలో చేసినటువంటి 153 అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా మనం దాన్ని అప్లై చేస్తున్నాం. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే అప్పట్లోనైనా సరే ఇప్పట్లోనైనా సమాజాలు అప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మన ఇండియన్స్ ఉన్నారు. అక్కడ ఇండియన్లు కూడా రకరకాల సమాజాలు ఉన్నాయి. కాబట్టి ఒక సమాజానికి ఇంకో సమాజానికి మధ్య కూడా ఇలాంటి అశాంతత కలిగి మొత్తం ఇక్కడ శాంతికి భంగం కలిగినప్పుడు డెఫినెట్లీ 153 అనేది ఈజ్ అప్లికేబుల్ ఇన్ ఇండియా ఆల్సో యాజ్ పర్ ది ఐపీసీ.